జనసేన అడ్వైజరీ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారనే విషయంపై విష్ణురాజు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో 2-3 సార్లు సమావేశమయ్యానని, తమ ఆలోచనలు కలిసినట్లు చెప్పారు. ఆయన ఎడ్యుకేషన్, హెల్త్, స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడుకున్నట్లు తెలిపారు. తనకు రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసిన విష్ణురాజు రాజకీయాలకు అతీతంగా నాలెడ్జ్ సెంటర్ను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రావడానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. ఏం లేదు, ఈ మధ్యన మీరు చూస్తుంటారు 4-5 రోజుల క్రితం ప్రెస్ మీడియాలో ఏదో కొన్ని వార్తలు వచ్చినాయి. అది కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లాస్ట్ జూలై టైంలో మన పవన్ కళ్యాణ్ గారు మన క్యాంపస్కి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆయన బేసిక్గా ఏంటంటే ఒక 2 hours స్పెండ్ చేశారు మన క్యాంపస్లో. మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయనకి ఈ క్యాంపస్ చూసిన తర్వాత, పిల్లలతో ఇంటరాక్షన్ జరిగిన తర్వాత చాలా బాగా నచ్చి ఆ రోజు నైటే నాకు ఫోన్ చేశారు. నేను హైదరాబాద్లో ఉన్నాను, వేరే అక్కడ ప్రోగ్రామ్స్ వల్ల నేను రాలేకపోయాను. తర్వాత కలుద్దాం అనుకున్నాను, నేను ట్రావెల్లో బిజీ అయిపోయాను. సో ఈ గత 15-20 డేస్లో ఆయన కలవటం జరిగింది. ఆయన 2-3 సార్లు కూడా సిట్టింగ్లో ఏంటంటే చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది, ఎందుకు మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఇలాగ మనం చేయకూడదు, మీరు గ్రామీణ ప్రాంతంలో పెట్టారు కదా. సో ఒక 3 మీటింగ్స్ అయినాయి 1-to-1. చెప్పాను మా తాతగారి ఆశయాలు ఏంటి, అసలు ఎందుకు భీమవరంలో పెట్టడం జరిగింది, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఎలా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ లేట్గా రావడానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పుడే మన విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రికార్డ్ ప్లేస్మెంట్స్లో ఉంది. దాదాపు 600 మంది అమ్మాయిలకి జాబ్స్ వచ్చినాయి, రికార్డ్ అనమాట. అంటే ఇంటేకే 720 అని టాప్ కంపెనీస్లో. అవన్నీ ఆయనకు కూడా వాళ్ళ బంధువుల పిల్లలు కూడా చాలామంది చదువుతున్నారు ఇక్కడ. సో మోర్ ఆఫ్ అన్ అకాడమిక్ మీటింగ్ జరిగింది. తర్వాత కొంచెం ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ గురించి ఇష్యూస్ మీద చాలా డిస్కషన్ జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు కూడా ఏదో చేయాలని ఉంది, నాకు కూడా ఏంటంటే మా తాతగారి ద్వారా ఇక్కడ ఏదో చేస్తున్నాం కాబట్టి ఆలోచనలు కలిసినాయి. అప్పుడు అన్నీ డిస్కస్ చేసిన తర్వాత నేను ఒకటే చెప్పాను, సార్ నాకు రాజకీయాలు కానీ ఎలక్షన్స్ కానీ అది తెలియని సబ్జెక్ట్ నాకు. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా కొంచెం మనం ఎవరు వచ్చినా మనం ఏదైనా మంచి కార్యక్రమం ఏది జరిగినా రెడీ. అంతవరకు నా రోల్ అండి. ఎందుకంటే నాకు హైదరాబాదు, నర్సాపూర్, అక్కడ మెదక్ జిల్లాలో కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ కనుక చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఎనీథింగ్ టు హెల్ప్ ఎడ్యుకేషన్, ఎనీథింగ్ టు హెల్ప్ ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, ఇలాంటివన్నీ కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.